హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీలో మనం రెస్టారెంట్ స్టైల్లో వెజ్ నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రెసిపీని స్టార్ట్ చేయబోయే ముందుగా మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ని టచ్ చేయండి. ఈ రెసిపీ తయారీ కోసం ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలోకి 3/4 వంతు వరకు నీళ్ళని తీసుకొని ఆ నీటిని కొద్దిగా మరిగించుకున్న తర్వాత మనం పచ్చి నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా మనకి నీరు కొద్దిగా మరిగిన తర్వాత మాత్రమే నూడిల్స్ని యాడ్ చేసుకోవాలండి. లేదంటే నూడిల్స్ మెత్తబడిపోయి మనకు ఆ నూడిల్స్ స్ట్రక్చర్ అస్సలు కరెక్ట్గా రాదండి. కనుక వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోండి. నూడిల్స్ని బాయిల్ చేసుకునేటప్పుడే దీనిలో 2 స్పూన్స్ ఆయిల్ని, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ముందుగా ఆయిల్ని యాడ్ చేసుకోవటం వలన నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి. మరియు ఉడికించుకునేటప్పుడే సాల్ట్ని యాడ్ చేసుకోవటం వలన నూడిల్స్కి సాల్ట్ బాగా పడుతుంది. మనకి నూడిల్స్ మరీ మెత్తగా ఉడికిపోకూడదండి. కేవలం 80% ఉడికేంతవరకే ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికినట్లయితే మనకు ఆ స్ట్రక్చర్ బాగుండదు, ప్యాన్కి అంటుకుపోతూ మరియు విరిగిపోతూ ఉంటాయి. ఇదిగోండి, నూడిల్స్ని ఈ విధంగా తీసుకొని కొద్దిగా ప్రెస్ చేసి చూసినట్లయితే మనకి నూడిల్స్ ఈ విధంగా విరిగేలాగా ఉండాలి. ఇలా పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని మనం మరొక బౌల్లోకి తీసుకుందాం. ఆ తర్వాత వీటిపై నుంచి కొద్దిగా నార్మల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా నార్మల్ వాటర్ని యాడ్ చేయటం వలన, లేదంటే నార్మల్ వాటర్లో వేసుకోవడం వలన ఇవి మరీ ఎక్కువగా మెత్తపడిపోకుండా ఉంటాయి. జస్ట్ 1/2 మినిట్ తర్వాత వీటిని మరొక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా చేయటం వలన నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ని యాడ్ చేసుకునేటప్పుడు మనం ప్యాన్కి ఎడ్జెస్ నుంచి యాడ్ చేసుకున్నట్లయితే ప్యాన్కి నూడిల్స్ అంటుకోకుండా ఉంటాయి. ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ కొద్దిగా మెత్తపడిన తర్వాత 2 లేక 3 పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ని మరియు క్యారెట్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ మరియు క్యారెట్ పీసెస్ ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని, 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ని యాడ్ చేసుకుందాం. కావాలి అనుకుంటే మరికొద్దిగా కూడా టొమాటో కెచప్ని యాడ్ చేసుకోవచ్చండి. కానీ మనకి ఆ రెస్టారెంట్లో చేసినట్లుగా ఆ స్ట్రక్చర్ రావాలంటే మాత్రం సాస్ని కొద్దిగా తక్కువగానే యూస్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ జీరా పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకుందాం. మనం నూడిల్స్ని యాడ్ చేసుకునేటప్పుడు మొత్తం ఒకేసారిగా యాడ్ చేసుకోకూడదండి. మనం చేత్తో పొడి పొడిగా ఉండేలాగా నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వలన మనకి నూడిల్స్ కలిపేటప్పుడు ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా నూడిల్స్ ముద్దగా లేకుండా ఉంటాయి. ఇప్పుడు పైనుంచి 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఆమ్చూర్ పౌడర్ అందుబాటులో లేనివారైతే కొద్దిగా వెనిగర్ని కానీ లేదా లెమన్ జ్యూస్ని కానీ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత పైనుంచి 1 స్పూన్ సోయా సాస్ని యాడ్ చేసుకుందాం. నూడిల్స్ని మిక్స్ చేసుకునేటప్పుడు నార్మల్ గరిటెని యూస్ చేసి మిక్స్ చేసుకోవాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కనుక ఇలా 2 గరిటెలు కానీ లేదా ఫోర్క్ సహాయంతో కానీ మిక్స్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. నూడిల్స్ కూడా విరిగిపోకుండా ఉంటాయి. అంతేనండి, ఇప్పుడు మనకి రెస్టారెంట్ స్టైల్లో చేసే నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి.